కీర్తనలు 78, 72 వచనం. 78 నుంచి చదువుతున్నాను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభువా, మీ సన్నిధికి మరొకసారి మేము వస్తూ ఉండగా మీ యొక్క కృపను అత్యధికంగా మాకు దయచేయండి. మీ మాటలు ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా మీ యొక్క హృదయానుసరైనటువంటి మీ దాసుడైనటువంటి దావీదు యొక్క లైఫ్ మేము ప్రభువా చూస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. మీ మేలని స్వరాన్ని వినగలుగుటకు సహాయం చేయండి. యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినాన దేవుని హృదయానుసారుడు, a man after God's own heart అని లేఖనాల్లో పిలువబడినటువంటి దైవజనుడైనటువంటి దావీదు యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలు ప్రవచితమైతే ఈరోజు కొన్ని విషయాలు, తర్వాత మరికొన్ని విషయాలు మనము ధ్యానించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నా వాయిస్ వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తున్నా. ఓకే, దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టండి. రైట్. దావీదు గురించి మనం గనక చూసినట్లయితే ఒక ఆయన ఇలా అన్నాడు: డేవిడ్, a shepherd boy who saved his people with a slingshot. A shepherd boy who saved his people with a slingshot. ఒక్క బడిసెల దెబ్బతో తన ప్రజలను శత్రువుల నుండి కాపాడినటువంటి ఒక గొర్రెలు కాసుకునే బాలుడు. A shepherd boy who saved his people with a slingshot. ఈరోజు మనం ప్రాముఖ్యంగా మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మనము ప్రాముఖ్యంగా కొన్ని విషయాల్ని ఈరోజు ధ్యానం చేస్తాం. కాబట్టి దయచేసి మీరందరూ మీ బైబిల్స్ తీసి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయాన్ని దయచేసి ఓపెన్ చేసి పెట్టుకోనండి. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగాన్ని చూసినట్లయితే కీర్తనలు 78, 72 వచనాన్ని, సో he fed them according to the integrity of his heart and guided them by the skillfulness of his hands. He fed them according to the integrity of his heart. తన యథార్థ హృదయుడై ఆ యొక్క గొర్రెలను మేపాడంట. అంతేకాకుండా నైపుణ్యము కలిగినటువంటి, నేర్పరి కలిగినటువంటి తన హస్తములతో వాటిని నడిపించాడు అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రాముఖ్యంగా రెండు విషయాలు, ఒక నాయకుడిగా ఉండదగినటువంటి వ్యక్తికి రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిది ఆ హార్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ, యథార్థత కలిగినటువంటి హృదయం. రెండవది నిపుణత కలిగిన, నైపుణ్యము కలిగినటువంటి చేతులు. సో కాబట్టి దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, he was a man with a heart of integrity and he was a man with a hand of skill. ఇవి రెండు కలిసినటువంటి వ్యక్తిగా దావీదు ఉంటా ఉన్నాడు. ఇవి రెండు కూడా అత్యధికముగా ప్రదర్శించబడినటువంటి ఏరియాస్ కొన్ని తన జీవితంలో మనము లేఖనము చూస్తా ఉన్నాం. సో దావీదు గురించి కొంత ఇంట్రడక్షన్ కనుక మనం చూసినట్లయితే, ఆయన గురించి చార్ల్స్ స్విండల్ అనేటువంటి ఆయన ఈ విధంగా రాశాడు: ఆ కంట్రీ బాయ్ హూ హ్యాస్ ఎ సిటీ ఆన్ హిస్ నేమ్. ఆయన వచ్చిందేమో ఒక పల్లెటూరు నుంచి, కానీ తర్వాత ఆయన పేరు మీదే ఒక పట్టణము
ఆయన నామం పెట్టబడింది దావీదు పట్టణము, ద సిటీ ఆఫ్ డేవిడ్ అని. అంతేకాకుండా ఒక పేదరికంలో నుంచి వచ్చినటువంటి పాపర్ హీ బికేమ్ ఎ ప్రిన్స్, ఒక ఆ గొప్ప రాజ్యానికి రాజు అయినటువంటి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఇన్సిగ్నిఫికెంట్ బాయ్. అంతేకాకుండా ఇందాక మనం చూసినట్లుగా షెపర్డ్ బాయ్ హూ సేవ్డ్ హిస్ పీపుల్ విత్ ఎ స్లింగ్ షాట్. మనం గనక లేఖనాల్లో గనక చూసినట్లయితే డేవిడ్ ఇస్ ద ఓన్లీ పర్సన్ మెన్షన్డ్ ఇన్ ద స్క్రిప్చర్ యాజ్ ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని లేఖనాల్లో దేవుని చేత సాక్ష్యము పొందినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే కేవలము దావీదు మాత్రమే. అది కూడా 2 సార్లు దేవుడు ఆ యొక్క సాక్ష్యాన్ని దావీదు గురించి ఇవ్వడం మనం చూస్తాం. ఒకటి ఓల్డ్ టెస్టిమెంట్ లో, ఇంకొకటి న్యూ టెస్టిమెంట్ లో ఆ యొక్క మాటని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మొదటి సమూయేలు గ్రంథం 13:14 నా హృదయానుసారైనటువంటి మనుషుని నేను కనుగొన్నానని దేవుడు చెప్పడము. అదేవిధంగా అపోస్తుల కార్యంలో 13:22 కూడా దావీదు దేవుని హృదయానుసారుడై తన యొక్క ఆ తరములో దేవుని చిత్తమంతా నెరవేర్చి తన పితరులతో నిద్రించాడని, సేవ చేశాడని అక్కడ మనము చూస్తాం. సో కాబట్టి వాట్ ఏ వండర్ఫుల్ టెస్ట్ మనీ ఇట్ ఈస్. ఏకైక టెస్ట్ మనీ దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి సాక్ష్యము. అంతేకాకుండా దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇంకొక పెక్యులారిటీ లేకపోతే యునిక్నెస్ ఏంటంటే, బైబిల్లో ఏ వ్యక్తి గురించి కూడా రాయబడినంతగా వాక్య భాగాన్ని దేవుడు దావీదు కొరకు ఆయన డెడికేట్ చేశాడు. అబౌట్ 66 చాప్టర్స్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ అబౌట్ ఓన్లీ 1 పర్సన్. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని వివరించడానికి, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి దేవుడు మనకు పరిచయం చేయడానికి ఎన్ని చాప్టర్స్ ని బైబిల్లో ఆయన ఉపయోగించాడంటే, ఓల్డ్ టెస్టిమెంట్ లోనే 66 అధ్యాయాలు ఆయన గురించినటువంటి వృత్తాంతాన్ని మనం చూస్తామంట. అందుకని ఈయన చార్ల్స్ స్విండల్ ఆయన ఏమంటాడంటే, ఈవెన్ మోసెస్ కూడా కనుక మనం చూసినట్లయితే అన్ని చాప్టర్స్ అనేవి ఒక లైఫ్ ని డిస్క్రైబ్ చేయడానికి దేవుని యొక్క వాక్యంలో లేదు. మీరు అడగొచ్చు, 5 కాండాల్లో మోషే ఉన్నాడు కదంటే, అక్కడ మోషే ప్రస్తావన ఇశ్రాయేల్ యొక్క చరిత్రని, ఇశ్రాయేల్ యొక్క ఇతివృత్తాంతాన్ని చెప్తూ ఉన్నప్పుడు మోషే యొక్క అలాంగ్ సైడ్ విత్ ఇజ్రాయెల్ అక్కడ మోషేని కనుక మనం చూస్తాము. కానీ బట్ యాజ్ ఫార్ యాజ్ 1 పర్సన్, 1 మ్యాన్, 1 క్యారెక్టర్ ఇస్ కన్సర్న్, దావీదుకు దేవుడు ఇచ్చినంత స్పేస్ స్క్రిప్చర్ లో ఇంకా మరి ఎవరికి కూడా లేదు. అంతేకాకుండా న్యూ టెస్టిమెంట్ లో కూడా అరౌండ్ 59 టైమ్స్ 59 సార్లు దావీదు గురించి మనం చూస్తాము. మనం గనక చూసినట్లయితే న్యూ టెస్టిమెంట్ బిగిన్ విత్ ద నేమ్ డేవిడ్. దావీదు కుమారుడు, అబ్రహాము సంతానము, దావీదు కుమారుడు అని మత్తయి సువార్తలో స్టార్ట్ అయ్యి న్యూ టెస్టిమెంట్ ఎండ్స్ విత్ డేవిడ్. రెవల్యూషన్ లాస్ట్ చాప్టర్ కనుక మనం చూసినట్లయితే అగైన్ అక్కడ దావీదు గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి ఒక సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ స్క్రిప్చర్, సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ హిస్టరీ, సిగ్నిఫికెంట్ ప్లేస్ ఈవెన్ ఇన్ హిస్ ఓన్ హార్ట్. తన హృదయంలో కూడా ఆ దావీదుకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సిగ్నిఫికెంట్ ప్లేస్ ని మనము ఈ యొక్క లేఖనాల్లో చూస్తాము. అందుకని ఆయన అంటాడు, అబ్రహాం లైఫ్ ని 14 చాప్టర్స్ లో దేవుడు తేల్చిపడేశాడు. అఫ్ కోర్స్ హీర్ అండ్ దేర్ రెఫరెన్సెస్ ఉన్నాయి, ప్రస్తావన ఉంది, కానీ యాజ్ అ హోల్ 14 chapters, Jacob 11 chapters, Joseph 14 chapters, Elijah 10 chapters, but whereas David 66 chapters in Kings, Chronicles, వీటన్నిటిలో మనము ఈవెన్ ఆ యొక్క శామ్యుయల్ మొదటి గ్రంథము, రెండవ గ్రంథములో మనము చూస్తాము. దావీదు యొక్క జీవితంలో కొన్ని ఏరియాస్ ని మనం చూస్తూ ఫాస్ట్ గా మనం వెళ్దాం. నిజానికి ఒక మహాసముద్రంలోకి వెళ్ళి మనము ఒక ఆల్చిప్పును వెతికినట్టుగా ఉంటది. ఒక హాఫ్ అన్ అవర్ లో దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి విషయాల్ని మనం ధ్యానించడం అనేది. కాబట్టి మనం ఏదో ఒక క్యారెక్టర్ స్టడీని మనం చేయకపోవట్లేదు, కానీ దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ ని, దాంట్లో నుంచి కొన్ని అప్లికేషన్స్ ని మనం ఈ రోజు చూడడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా డేవిడ్ యాజ్ ఎ షెపర్డ్ బాయ్. డేవిడ్ యాజ్ ఎ షెపర్డ్ బాయ్, ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఒక యవనస్తుడైనటువంటి దావీదుని మనం చూస్తాం. ఇది దావీదు యొక్క ఇంట్రడక్షన్ ఇన్ ద బైబిల్లో
దావీదు యొక్క ఇంట్రడక్షన్ కనుక మనం చూసినట్లయితే 17th చాప్టర్ లో మనము చూసినట్లయితే ఆయన గురించి దావీదు యోధా బెత్లెహేమీయుడగు ఎఫ్రాయితీయుడైన యెషై అనువాని కుమారుడు. యెషైకి 8 కుమారులుండిరి. ఆ 8 కుమారుల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వారు సౌలు దగ్గర యుద్ధానికి వెళ్తా ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఆ యొక్క జ్యేష్ఠుడైనటువంటి ఎలియాబు, రెండవడైనటువంటి అబీనాదాబు, మూడవడైనటువంటి షమా. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ కనిష్ఠుడైనటువంటి దావీదు అందరికంటే చిన్నవాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 8 మందిలో పెద్దవారైనటువంటి 3 సౌలు దగ్గరికి పోయిండిరి. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచుండెను. దిస్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ పార్ట్ హియర్. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు వచ్చుచు పోవచ్చు ఉండెను. సో అప్పటికే సౌలుకు దురాత్మ పట్టడము, దావీదు అద్భుతంగా యొక్క మ్యూజిక్ ప్లే చేస్తాడని యునానమస్ గా ఆ యొక్క కింగ్డమ్ లో ఏకైకంగా ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు రాజు సముఖంలో ప్లే చేయగలిగిన వాడు అన్నప్పుడు దానికి ముందు ఒక్కసారి వెళ్ళి ప్లే చేస్తాడు. ఆ తర్వాత దయ్యం పట్టినప్పుడల్లా, అపవిత్రం వచ్చినప్పుడల్లా వచ్చి ప్లే చేయమంటా ఉన్నప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళొచ్చు వస్తూ పోతూ ఉన్నాడు. అయితే దావీదు యొక్క పని ఇక్కడ ఏంటంటే గొర్రెలను మేపటం. ఎందుకు ఇది ఇక్కడ సిగ్నిఫికెంట్ అంటే, మనం ఇందాక చదివినటువంటి కీర్తనలో చదివిన వాక్య భాగాన్ని కనుక మనం చూసినట్లయితే, దేవుడు గొర్రెల దొడ్డులో గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి దావీదును పిలుచుకున్నాడంట, ఏర్పాటు చేసుకున్నాడంట, కోరుకున్నాడంట. ఆ మాటలు అక్కడ మనం చూస్తాం. కోరుకున్నాడు, పిలిచాడు గొర్రెల దొడ్డులో నుంచి. ఎందుకంటే తన యొక్క యాకోబుని, తన యొక్క స్వాస్థ్యమైన ఇశ్రాయేలుని మేపుటకు, పాలించుటకు, నడిపించుటకు. అక్కడ యూజ్ చేసినటువంటి వొకాబులరీని మనం గనక చూసినట్లయితే, రేపొద్దున ఫ్యూచర్ లో తాను చేయబడేటువంటి గ్రేటెస్ట్ షెపర్డ్ ఆ యొక్క మినిస్ట్రీకి దేవుడు తన యొక్క యవనస్తు వయసులోనే, బాల్య దినము నుంచే తనకు ట్రైనింగ్ ఇవ్వటము, తర్ఫీదు ఇవ్వటం అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. సో కాబట్టి దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక ఉద్దేశాల్ని కలిగినప్పుడు దాని కొరకు ఏ విధంగా ఆయన యవన వయసు నుంచే రక్షించుకున్నటువంటి దినము నుండే ఆయన వారిని తర్ఫీదు చేస్తాడు, ట్రైన్ అప్ చేస్తాడు అనేది మనం మొట్టమొదటిగా ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటిది. దావీదు యవనస్తుడిగా ఉన్నప్పుడు అడవిలో గొర్రెలు కాస్తాడు. దావీదు పెద్దవాడైనప్పుడు ఇశ్రాయేలు అనేటువంటి ఆ యొక్క దేవుని గొర్రెల మందను కాశాడు. జాబ్ ఈజ్ ద సేమ్, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఆ యొక్క ప్లేస్ అండ్ ద పీపుల్ అండ్ ద మెథడ్స్ అండ్ ద ప్రిన్సిపల్స్. కానీ తను చేసిన జీవిత కాలం అంతా తను చేసింది ఏంటంటే ఒక షెపర్డ్ గా తను ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క షెపర్డ్, ఆ యొక్క మినిస్ట్రీ అనేది దావీదుకి ఎప్పటి నుంచి దేవుడు నేర్పించాడంటే యాజ్ ఎ యంగ్ బాయ్. ఆ గొర్రెల గురించి, ఆ గొర్రెల యొక్క నేచర్ గురించి, ఆ గొర్రెల యొక్క ఆ బలహీనతల గురించి, దాంట్లో ఉండే రిస్క్స్ గురించి, దాంట్లో కావాల్సిన పేషెన్స్ గురించి, దాంట్లో కావాల్సినటువంటి లవ్ అండ్ కన్సర్న్ గురించి, ఇవన్నీ కూడా ఒక గొర్రెలను మేపటం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. ఎందుకయ్యా అంటే గొర్రెల లాంటి ఇదిగో ఈజీగా తొలగిపోయేటువంటి ఒక నేషన్ ని, తన ప్రజలను మేపటానికి, తన తండ్రి గొర్రెలను మేపుటకు దేవుడు దావీదును సిద్ధపరుస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి యవనస్తులారా, ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఒక ఏరియాలో ప్రిపేర్ చేస్తా ఉన్నప్పుడు దాని మీద మనం మనసు పెట్టాలి. అది దేవుడు మనకు అప్పగించిందిగా మనం తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని భవిష్యత్తులో దేవుడు అనాయింట్ చేసి, సాంక్టిఫై చేసి వాడుకుంటాడు. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే, డేవిడ్ యాజ్ అన్ ఒబీడియంట్ సన్ అండ్ అ ఫెయిత్ఫుల్ స్టీవార్డ్. ఒక విధేయత కలిగిన కుమారుడుగా, నమ్మకస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడిగా దావీదును మనం చూస్తాం. 17వ అధ్యాయం 20వ వచనం, దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషై తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై పోయెను. లుక్ ఎట్ దిస్. వాళ్ళ అన్నల గురించిన క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఆహారం ఇచ్చి వాళ్ళ నాన్నగారు దావీదును మీ అన్నల దగ్గరికి వెళ్ళమంటారు. ఆ యొక్క వారు యుద్ధంలో ఉన్నారు ఆ టైంలో. సో అప్పుడు దావీదు ఇక్కడ కనుక మనం చూస్తే ఉదయమునే లేచి, ఎర్లీ మార్నింగ్, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేచాడంట. తర్వాత తను ఆ యొక్క మందను వేరే వారికి అప్పగించాడంట.
ఇది నా మంద కాదు, మా తండ్రి యొక్క మంద, ఆయన గొర్రెలు. ఆయన గొర్రెలు మేపమంటే గొర్రెలు మేపుతాను, అన్నల దగ్గరికి వెళ్ళమంటే అన్నల దగ్గరికి వెళ్తాను. ఈ గొర్రెలు ఏమైపోతే నాకేంటి అనేటువంటి అలాంటి మైండ్ సెట్ లో లేడు. నువ్వు ఏ పని చెప్తావో చెప్పు, అది చేస్తా, అంతేగా నాకు మల్టిపుల్ వర్క్స్ చెప్పవాకు అనేటువంటి మైండ్ సెట్ లో లేడు. ఇప్పుడు ఆ గొర్రెలను కాసేటటువంటి ఆ యొక్క పనిని he took it into his heart. He took it into his heart as his duty, as his work, job, profession and life. అది గృహ నిర్వాహకత్వపు బాధ్యతగా తాను తీసుకున్నాడు. కాబట్టి ఆ యొక్క అకౌంటబిలిటీ అనేది ఇక్కడ మనము చూస్తాం. ఆ గొర్రెలనంట వేరే వాళ్ళకి అప్పగించాడంట. ఆ వస్తువులను తీసుకొని యెషయా తనకు ఆజ్ఞాపించిన చొప్పున ప్రయాణమై పోయెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తాము ఒబీడియన్స్ విధేయత మనకు కనపరుస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఫెయిత్ఫుల్నెస్ టు హిస్ జాబ్, తన యొక్క పని విషయంలో కూడా ఎంతో నమ్మకమైనటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. We could see David as a son and a steward both at the same time. Many times we sacrifice either for other. ఇదిగో నేను విధేయతమైనటువంటి కుమారుడిగా ఉండాలంటే నాకు ఈ గొర్రెలతో సంబంధం లేదు, వదిలేసి వెళ్ళిపోతాను. గొర్రెలనే పట్టించుకోమంటావా, అన్నలతో నాకు పని లేదు, ఎవరన్నా పంపించుకో అన్నట్లుగా మనం చాలా సార్లు మన యొక్క యాటిట్యూడ్స్ కానీ మన యొక్క ప్రవర్తన కానీ ఉంటా ఉంటది. యూ షుడ్ నాట్ సాక్రిఫైస్ obedience for faithfulness and faithfulness to obedience. both should go together. దావీదు ఇక్కడ ఒక నమ్మకమైనటువంటి ఇదిగో గృహ నిర్వాహకుడిగా ఉంటా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క విధేయుడైనటువంటి కుమారుడిగా తను కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకున్నటువంటి యొక్క పాఠము a wonderful shepherd's heart. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే డేవిడ్ a zealous young man for the glory of God. A zealous young man for the glory of God. దేవుని యొక్క మహిమ కొరకు ఎంతో రోషము కలిగినటువంటి ఒక యవనస్తుని ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. దేవుని యొక్క లేఖనం కనుక మనం చూసినట్లయితే 26వ వచనం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఫిలిస్తీయుడు 40 రోజుల నుంచి దేవుని యొక్క సైన్యాన్ని వాడు తిరస్కరిస్తూ నానా మాటలు అంటా ఉన్నప్పుడు వీరందరూ కూడా భయపడి పారిపోతా ఉన్నారు. ఈవెన్ సౌలు, యోనాతాన్లు కూడా భయపడి ఆ యొక్క గుడారంలో దాక్కుని ఉన్నారు. ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా వారు భయపడి పారిపోతా ఉన్నారు. ఆ టైంలో దావీదు వాడు వేసినటువంటి రంకెలు, అరుపులు, కేకలు, తృణీకారాన్ని విన్నప్పుడు దావీదు యొక్క రెస్పాన్స్ చూడండి. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగుగా. వాట్ వి సీ హియర్ ఈస్ హిస్ కన్సర్న్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ యవనస్తుని యొక్క హృదయంలో ఒక బర్నింగ్ డిజైర్ ఉంది. ఆ యొక్క ఫిలిస్తీయుడు దూషిస్తా ఉంది ఎవరినంటే, ఇదిగో సౌలును కాదు ప్రాముఖ్యంగా, లేకపోతే మనుషులను కాదు, మొట్టమొదటిగా ఇశ్రాయేలు యొక్క దేవుణ్ణి వాడు తృణీకరిస్తా ఉన్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవాను, ఆ యొక్క పరాక్రమ గల దేవుణ్ణి, పరిశుద్ధ నామము గల దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి వాడు తృణీకరిస్తా ఉండగా, చూడండి దావీదు అంటున్నాడు, జీవము గల దేవుణ్ణి ఈ యొక్క సున్నతి లేని ఫిలిస్తీయుడు ఈ విధంగా అంటా ఉన్నప్పుడు ఎలా తట్టుకోగలుగుతున్నారా మీరు? దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్. ఏజ్ ఈజ్ నాట్ ద మ్యాటర్. అలాంటి రోషము కలిగి దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు జీవించడానికి యవనస్తుడా, బాలుడా, పెద్దవారా అనేది అక్కడ మ్యాటర్ కాదు. మన యాటిట్యూడ్, లేకపోతే మన యొక్క దేవుని విషయమైనటువంటి మన అండర్స్టాండింగ్ లో మనం ఏ స్థితిలో ఉన్నాము. ఈ లోకంలో కనుక మనం చూస్తా ఉన్నట్లయితే అనేక విషయాల్లో దేవుని నామం అవమానపరచబడతా ఉంది. ప్రభువే దుఃఖిస్తూ అంటా ఉన్నాడు, మిమ్మును బట్టే కదా నా నామము అన్య జనుల మధ్య దూషణ పాలవుతా ఉంది. దేవుని నామం అవమానపరచబడే కార్యాలు మనలో జరుగుతూ ఉన్నాయి, మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి, మన ఇళ్లలో జరుగుతున్నాయి, మన సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. వాటి విషయమై మనకు రోషం వస్తా ఉందా? రోషం అంటే అరవటం, కేకలేయటం కాదు. రోషం అంటే ఇతరులతో గొడవ పడటం కాదు.
రోషం అంటే ఇతరులతో మనము వాదోపవాదాలు పెట్టుకొని వాళ్ళతో ఏదో ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసి వాళ్ళని హ్యూమిలియేట్ చేయడం కాదు, లేకపోతే వాళ్ళ చేత హ్యూమిలియేట్ చేయించుకోవటం కాదు. ఇది దేవుని ఆత్మ ప్రేరేపించేటువంటి రోషం. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి పుట్టించేటువంటి పరిశుద్ధత కొరకైనటువంటి ఆ యొక్క దేవుని మహిమ కొరకైనటువంటి రోషం. మన యొక్క వర్క్ ప్లేస్ లో, మన యొక్క డ్వెల్లింగ్ ప్లేస్, మన నివాస స్థలాల్లో, మన పని చేసే స్థలాల్లో మనము దేవుని నామము కొరకైనటువంటి రోషము మనకుంటా ఉందా? ఫినెహాస్ లైఫ్ మనం చూసినట్లయితే దేవుడు ఓర్వలేనటువంటి జీవితాన్ని మనం చూస్తా ఉన్నాము. దేవుని నామము దూషణ పాలవుతా ఉన్నప్పుడు దావీదు ఎంతగా ఆ రోషం తెచ్చుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ రోషము మనకు కావాలి. చాలా సార్లు మనకు రోషం ఎప్పుడు వస్తుందంటే, మనల్ని ఎవరన్నా అంటే రోషం వస్తుంది మనకి. మన దేవుడి నామం ఎంత దూషణ పాలవుతున్నా మనకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు, మనలో చలనం రాదు, మనకెందుకులే అనుకుంటాము. కానీ మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే మనకు చనిపోయే వరకు జీవితకాలం అంతా రోషం ఉంటది, దాన్ని విడిచిపెట్టం మనం. నిజానికి దాని విషయంలో మనం చచ్చిన వారం అవ్వాలి, దాని విషయంలో మనం చచ్చిన వారు కావాలి. ఆ షిమియా అనేవాడు దావీదును దూషిస్తా ఉన్నప్పుడు, శాపనార్థాలు పెడతా ఉన్నప్పుడు, ఇదిగో దుమ్మెత్తి పోసాడంట శాపనార్థాలు పెట్టి. కానీ తన్ను గురించి ఏదని అన్నప్పుడు దావీదు రోషం తెచ్చుకొని ఆయన చంపేయండ్రా అనలా. కానీ దేవుని నామానికి అవమానం కలిగేటువంటి మాటలు కానీ, క్రియలు కానీ, ప్రస్తావనలు కానీ జరిగినప్పుడు దావీదు తట్టుకోలేకపోయాడు, ఓర్వలేకపోయాడు. దావీదు యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక పాఠం ఏంటంటే, బీయింగ్ జెలస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద ఆనర్ ఆఫ్ గాడ్. అండ్ దెన్ డేవిడ్, a confident, comforting boy. తనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని, ఇతరుల్ని తను ఏ విధంగా కంఫర్ట్ చేస్తా ఉన్నాడో మనం కనుక చూసినట్లయితే, ఇదిగో ఆ యొక్క నేను ఈ యొక్క ఫిలిస్తీన్ చంపుతానన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సౌలు దగ్గర తీసుకుని వెళ్ళారు దావీదు. సో ఇదిగో ఈ యొక్క యవనస్తుడు గురించి సమాచారం వెళ్ళింది. అప్పుడు 32వ వచనం నుండి కనుక మనం చూస్తే, ఏ విధంగా ఒక రాజు ముందు నిలబడి, సైన్యాధిపతుల ముందు నిలబడి, ఏ విధంగా ఈ యవనస్తుడైనటువంటి ఈ యొక్క బాలుడు, షెపర్డ్ బాయ్ మాట్లాడుతున్నాడు చూడండి. ఈ ఫిలిస్తీన్ను బట్టి మరి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. లుక్ ఎట్ దట్ వర్డ్. ఈ ఫిలిస్తీన్ను బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఎవరు కృంగిపోవద్దు. ఒక రోజా, 2 రోజుల, అప్పటికే 40 days అని బైబిల్ చెప్తా ఉంది. 40 రోజుల నుంచి వాడు ఒకడెవడన్నా ఉంటే రండ్రా చూసుకుందాం అంటున్నాడు. 1-to-1 ఛాలెంజ్ అంటా ఉన్నాడు. ఇశ్రాయేలులో వీరుడు లేడా, శూరుడు లేడా, మీ దేవుడు కాదా, బలము లేదా, యుద్ధం చేయటం మానేస్తే ఇంటికెళ్ళి కూర్చోండి, నానా విధమైనటువంటి మాటలు వాడు మాట్లాడుతూ దూషిస్తా ఉంటే వీరందరూ కూడా కృంగిపోయారు, డిస్కరేజ్డ్ అండ్ డిప్రెస్డ్. ఇక ఎటు వెళ్ళనే పరిస్థితి, తోయనే పరిస్థితిలో, యుద్ధం చేయడానికి బలం లేదు, తప్పించుకోవడానికి మార్గం లేదు, శత్రువు అక్కడ ఉన్నాడు, వీరు అక్కడ క్యాంప్ వేసుకున్నారు, వెళ్ళి దాక్కోవడం తప్ప ఇక వీరు చేయగలిగిన పరిస్థితి ఏమీ లేనప్పుడు దావీదు వచ్చి చెప్తున్న మాట అంటే, ఇదిగో ఎవరి మనస్సు కృంగవలసిన అవసరము లేదు. వాట్ ఏ కంఫర్టింగ్ ఫ్రమ్ ద కాన్ఫిడెన్స్ హి హ్యాస్. కాన్ఫిడెన్స్ ఎక్కడుందో తర్వాత మనం చూద్దాము. ఇదిగో అక్కడ సౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు మాటలు బాగానే చెప్తున్నావు, పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా తెగ మాట్లాడేస్తా ఉన్నావు. ఇదిగో వాడు బాల్యము నుంచి విద్యాభ్యాసం చేసిన వాడు, యుద్ధ నేర్పరైనటువంటి వాడు, యుద్ధాభ్యాసం చేసిన వాడితోటి గొర్రెలు కాసుకున్నటువంటి నీవు, బాలుడు అయిన నీవేమి పోట్లాడతావు, నీకు బలము చాలదు అంటా ఉన్నప్పుడు దావీదు అంటున్న మాట ఏంటో తెలుసా, ఇదిగో నీ దాసుడైన నేను నా తండ్రి గొర్రెలను కాల్చుండగా సింహం వచ్చింది ఒకసారి, ఎలుగుబంటి వచ్చింది ఒకసారి, మందలోని గొర్రె పిల్లను ఎత్తుకొని పోతా ఉంటే ఇదిగో దాన్ని నేను తరిమి, దాన్ని పట్టుకొని, దాన్ని చంపి, దాని నోటు నుండి ఆ గొర్రె పిల్లను సజీవంగా బయటికి తీసుకొని వచ్చాను, దాన్ని విడిపించాను, అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. దేన్ని? మేక పిల్లని కొట్టి చంపినట్టుగా సింహాన్ని, గొర్రె పిల్లని చంపాడంట.
ఇక్కడ మనకి ఏం కనిపిస్తా ఉందంటే ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము. ఇదిగో ఇంత చిన్న బాలుడు అన్నప్పుడు ఖచ్చితంగా హీ మైట్ బి ఇన్ టీనేజ్, నాట్ మోర్ దాన్ దట్. టీనేజ్ వయసు వరకు వాళ్ళని బాలుడని అంటారు ఆ యొక్క జూయిష్ కల్చర్ లో. ఈ టీనేజ్ బాయ్ కి సింహాన్ని చంపేంత ఆ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుందండి? ఎలుగుబంటిల్ని గడ్డం పట్టుకొని కొట్టి చంపేంత ఆ యొక్క బలం ఎక్కడి నుంచి వస్తుంది సింహాన్ని, ఎలుగుబంటిని? ఇట్ ఈస్ అ పవర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ మేనిఫెస్టెడ్ త్రూ ద చూజన్ వన్. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఇదిగో ఈ నమ్మకమైనటువంటి గొర్రెల కాపురైనటువంటి యొక్క యవనస్తుని సీక్రెట్ ప్లేస్ లో ప్రిపేర్ చేస్తా ఉన్నాడు పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ కొరకు. లెట్ us ఫోకస్ దిస్ వన్ వర్డ్. చాలా కేర్ఫుల్ గా మాట జాగ్రత్తగా వినండి. ఒక రోజు దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళాలి. ఒక రోజున దావీదు ఒక జైంట్ ని ఫేస్ చేయాలి. ఆ యొక్క ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క వీరుడు శూరుడు అనేటువంటి ఆ యొక్క గొలియాతును తను ఫేస్ చేయాలి. దానికి ముందుగా దేవుడు తనకి ప్రిపరేషన్, ట్రైనింగ్ ఎక్కడిచ్చాడు తెలుసా? ఇన్ సీక్రెట్ ప్లేస్. హ్యావ్ యు ఎవర్ ఇమాజిన్, ఎప్పుడన్నా మీరు ఊహించారా? ఒకవేళ గనక ఆ టైంలో ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్లు కానీ, ఈ యొక్క సోషల్ మీడియా కానీ, ఇంత పాపులర్ మీడియా న్యూస్ ఛానల్స్ కనుక ఉన్నట్లయితే దావీదు ఆ రోజు ఆ యొక్క అడవిలో సింహాన్ని ఒట్టి చేతులతో ఆయుధం లేకుండా కొట్టి చంపుతా ఉంటే, ఎలుగుబంటిని కొట్టి చంపుతా ఉంటే ఏ విధంగా దాన్ని పబ్లిసిటీ చేసి ఉండేవారు. ఒకవేళ గనక మనమే గనక ఆ స్థితిలో గనక ఉన్నట్లయితే, ఎవరో చూడకపోతే ఏమనుకుంటా, అబ్బా కనీసం ఎవరైనా చూసి సెల్ ఫోన్ లోనన్నా షూట్ చేసి దీన్ని యూట్యూబ్ లో వైరల్ చేస్తే బాగుండు. He never thought like that. It was in secret, God preparing his man, his chosen man or chosen boy. ఎందుకో తెలుసా? పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ కొరకు. దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు దాచి ఉంచుతాడు. సీక్రెట్ ప్లేస్ లో దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. దేని కొరకై అంటే పబ్లిక్ మినిస్ట్రీ కొరకు. పబ్లిక్ మినిస్ట్రీ కొరకు. డోంట్ బి హర్రీ, తొందరపడద్దు, దేవుని కంటే ముందుగా పరిగెత్తొద్దు. కానీ సీక్రెట్ లో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, అడవిలో, అరణ్యములో, ఆ యొక్క మనుషులు లేనటువంటి ఆ యొక్క సాలిటరీ ప్లేస్ లో నువ్వు నేర్చుకున్నప్పుడే ఆ యొక్క పబ్లిక్ లో దేవుడిని నిలబెడతాడు. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతి నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. నౌ లుక్ ఎట్ ద కాన్ఫిడెన్స్. ఎక్కడి నుండి వచ్చిందండి? ఫ్రమ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్. పాస్ట్ ఎక్స్పీరియన్స్. మన జీవితంలో గొలియాతులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పారిపోతామా, నిలబడతామా అనేది దేని మీద ఆధారపడి ఉంది? దేని మీద ఆధారపడి ఉందంటే, మనం ఒంటరిగా దేవునితో గడుపుతున్నప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి గత అనుభవాలు ప్రస్తుతానికి ఉపయోగపడతాయి. మన గతంలో ఉన్న ఛాలెంజెస్ లో ఏ విధంగా మనం నిలబడ్డాం, ఏ విధంగా విశ్వాసాన్ని ఉపయోగించాము, ఏ విధంగా ప్రార్థన చేశాము, ఏ విధంగా దేవుని దగ్గర నుంచి శక్తి పొందుకున్నాము, ఏ విధంగా సింహాన్ని, ఎలుగుబంటిని అక్కడ జయించామో అది ఇప్పుడు గొలియాతుల్ని జయించడానికి మనకి కాన్ఫిడెన్స్ ఇస్తా ఉంది. If you don't have that experience of victory in secret places, tomorrow when you face a challenge like a giants of Goliath, where you can stay, where you can stand, where I can stand. Saul doesn't have such experiences. అందుకనే పారిపోయాడు, గుడారంలో కూర్చున్నాడు. నిజానికి యోధుడిగా, శూరుడిగా చెప్పబడినటువంటి సాల్ కి లేదు ఆ యొక్క విశ్వాసము, కాన్ఫిడెన్స్. ఇక్కడ సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి అంటున్నాడు. ద పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, దేవుడిచ్చిన అనుభవాలు ఇక్కడ ఉపయోగపడుతూ ఉన్నాయి. హీఈస్ కంఫర్టింగ్ ద పీపుల్. చూడండి, ఇంత చిన్న బాలుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆర్మీని, సోల్జర్స్ ని, యుద్ధ వీరులని కంఫర్ట్ చేస్తా ఉన్నాడు, కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తా ఉన్నాడు. తర్వాత సౌల్ అంటున్నాడు, సింహాన్ని కొట్టాడు, ఎలుగుబంటిని కొట్టాడు అనగానే కొంచెం ధైర్యం వచ్చింది, కొంత తేరుకున్నాడు, కంఫర్ట్ వచ్చింది. ఓకే, తన యొక్క ఆయుధాలు ఇస్తా ఉన్నాడు, తన యొక్క ఆయుధాలు ఇస్తా ఉన్నాడు. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములు దావీదుకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచములు తొడిగించెను. ఈ సామాగ్రి దావీదుకు వాడుక లేదు. ఇలాంటి సామాగ్రి దావీదుకు వాడుక లేదు. తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళ కలిగినది లేదని చూచుకున్న తర్వాత దావీదు, ఇది నాకు వాడుక లేదు,
వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయల నుండి 5 నన్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములు ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చెరువుకు పోయెను. లుక్ అట్ దిస్, a man who depends on the proven ways of God. ఇప్పుడు సౌలు అంటాడు, కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు. ఇదిగో శిరస్త్రాణం, ఇదిగో ఆర్మవర్, ఇదిగో కవచము, ఇదిగో కత్తి, ఇదిగో డాలు, ఇదిగో షూస్, ఇదిగో నీకు కావాల్సినటువంటి ఆ యొక్క బల్లెము అని ఆ యొక్క యుద్ధ వస్త్రములు, యుద్ధ సామాగ్రిని, తన కవచాన్ని, తన వాటిని తొడుగుతున్నాడంట ఈ దావీదుకి. ఇవి తీసుకొని వెళ్ళు, ఇవి వేసుకొని వెళ్ళు, వీటితో నీకు జయం వస్తుంది, వీటితో నీకు ఆ యొక్క శత్రువుని జయించడానికి శక్తి, బలము, ప్రొటెక్షన్, డిఫెన్స్ ఇవి నీకు అని చెప్తా ఉన్నాడు. కానీ అక్కడ గనుక మనం చూసినట్లయితే వాటితో దావీదు కంట ఎమడలేకపోయాడు. ఎందుకంటే వాటితో వాడుక లేదు. ఇవి నాకు వాడుక లేదు. మన యొక్క జీవితంలో అనేక సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. We must depend on the proven ways of God. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో పురాతనమైనటువంటి మార్గంలో నిలుచుండి సరైనటువంటి మార్గం ఏదని అడిగి తెలుసుకొని అందులో మీరు ప్రవేశించండి. ముందు నడిచి వెళ్ళినటువంటి మన పితరులు నడిచి వెళ్ళినటువంటి విశ్వాస మార్గము, విశ్వాస ప్రమాణము. ఇదిగో ఆ శత్రువైన గొలియాత్ అయితే ఆ యొక్క కత్తి, డాలు, ఈటా పట్టుకొని వస్తా ఉన్నాడు. ఇప్పుడు సౌలు అంటున్నాడు, నీకు కూడా ఒక కత్తి కావాలి, నీకు కూడా ఒక ఈట కావాలి, నీకు ఒక డాలు కావాలి, నీకు ఒక శిరస్త్రాణం కావాలి, నీవు కూడా ఇవి ధరించుకుంటేనే అంటా ఉన్నాడు. కానీ దావీదు అంటున్నాడు, వీటి వలన కాదు, వీటి వలన కాదు. ఇదిగో నాకు దేవుడు ఆల్రెడీ రుజువు చేసిన, వాడుకున్న, నేర్పించిన, ప్రూవ్ చేసినటువంటి మార్గాలు ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి. హిస్ వెపన్స్ ఆర్ డిఫరెంట్, హిస్ వేస్ ఆర్ డిఫరెంట్, హిస్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్, హిస్ పర్పస్ ఇస్ డిఫరెంట్ when he was facing the Goliath. మన యొక్క జీవితంలో దేవుడు నేర్పించినటువంటి ప్రిన్సిపల్స్ ని మర్చిపోవద్దు. విశ్వాస ప్రమాణాలని నీరు కార్చొద్దు అని దేవుడు ఇక్కడ మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మనం ఈ దినాల్లో విశ్వాసము కనుగొనగలనా అని చెప్పినటువంటి దినాలు ఇవే. ప్రేమ చల్లారిపోయే దినాలు ఇవే. పరిశుద్ధతని ఇదిగో ఆ యొక్క హోలీనెస్ కి హాలిడేస్ ఇచ్చే దినాలు ఇవే. అన్ని పర్వాలేదు 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 అని చెప్పుకునే దినాలు ఇవే. అనేకమైనటువంటి కొత్తవి ఇదిగో ఆయుధాలు ఇంట్రడ్యూస్ చేస్తా ఉంది లోకం మనకి. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, మన యొక్క యుద్ధోపకరణాలు ఈ లోక సంబంధమైనవి కావవి, భూ సంబంధమైనవి కావు. శత్రువుని యొక్క దుర్గములను పడద్రోయుటకు అవి శక్తి కలిగిన యుద్ధోపకరణాలు. ప్రార్థన, విశ్వాసము, వాక్యము, సత్యము, ఇవి ఈ యొక్క ఫుల్ ఆర్మర్ మనము ధరించుకోవాలి. సౌలు ఇచ్చిన యుద్ధ కవచం కాదు, సౌలు ఇచ్చిన శిరస్త్రాణం కాదు, సౌలు ఇచ్చినటువంటి కత్తి కాదు, సౌలు ఇచ్చినటువంటి ఆ యొక్క డాలు కానే కాదండి. ఇదిగో ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క యుద్ధ వస్త్రములు మనము ధరించుకొని మనం పోరాడవలసిన వారమైనాము. వాటిని విడిచిపెట్టొద్దు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే డేవిడ్ a man with a prophetic utterance, ఒక ప్రవక్తలాగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దావీదు అంటున్నాడు, నీవు కత్తియు, ఈటయు, బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చినావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చినాను. లుక్ అట్ దీస్ వర్డ్స్, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తలను తెగవేతును. ఇంకా అసలు now he is just entering into the battlefield. ఇప్పుడు దావీదు చెప్తున్న మాట అంటే, ఈ రోజు ఖచ్చితంగా నేను నిన్ను చంపుతాను, చంపటమే కాదు నీ తలను తెగ నరుకుతాను. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెన్. అదేగా ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏ విధంగా అప్పుడు నీ తలను తెగ నరికి ఆ తల పట్టుకొని వేడుక చూపించడానికి నేను ఇదిగో ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని నువ్వు ఏ దేవుణ్ణి అయితే తృణీకరించావో, నువ్వు తిరస్కరించావో, ఆ దేవుని నామాన్ని మహిమ కొరకు ఈ తలకాయ పట్టుకుని నేను ఆ యొక్క వేడుకకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు కత్తి చేతను, ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండులో వారందరూ తెలుసుకోవాలి. కత్తి చేత కాదు, ఈట చేత కాదు, బల్లెము చేత కాదు, ఈ యుద్ధము యెహోవాది అని ఈ దండువారు
ఈ యొక్క దేశం వారు, ఇశ్రాయేలు ప్రజలు, చుట్టూ ఉన్నటువంటి అన్య జనులు, ఫిలిస్తీన్లు అనేటువంటి వారు మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలని ఈ రోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు. నీ తలను నేను తెగనరుగుతాను. లుక్ ఎట్ హిస్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద ప్రాబ్లం, ద వే హీస్ లుకింగ్ ఎట్ ద ఎనిమీ. కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాదు, శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది చేతునని దేవుడు సెలవిస్తున్నాడు. యుద్ధము యెహోవాది. ఇదే మన జీవితం యొక్క మ్యాండేట్. యుద్ధము లేదు అని బోధించే వాళ్ళు ఇదనలో చాలా మంది ఉన్నారు. బైబిల్ అది చెప్పట్లా. యుద్ధం ఉంది, కానీ ఆ యుద్ధము చేసేది దేవుడే. నువ్వు ఊరక నిలుచుండి చూడు, దేవుని పక్షముగా వెళ్ళు. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. అండ్ దెన్ మనం గనక చూసినట్లయితే ఫైనల్ గా మనం చూసినట్లయితే డేవిడ్ విత్ స్కిల్ఫుల్ హ్యాండ్స్ వడిసెలో పెట్టి విసిరి కొడితే కరెక్ట్ గా అది వెళ్ళి ఆ శిరస్త్రానికి మధ్యలో ముక్కు కోసం కొంత ప్లేస్ ఇస్తారు, దానికి కరెక్ట్ గా వెళ్ళి నుదుటిలో ఆ రాయి వెళ్ళి నుదుటిలో పట్టింది. వాడు బోర్ల పడ్డాడు. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడైన ఖడ్గము లేకయే, చూడండి, ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడైన ఖడ్గము లేకయే వడిసెలతో రాతితోను ఫిలిస్తీయుని కొట్టి చంపెను. ఒక వడిసెలతో, ఒక రాయితో ఎవరన్నా ఊహించగలండి? ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండరు దోమగుట్టి చచ్చినట్టుగా ఉంది. ఈ చుట్టూ ఉన్న దేశాలను వణికించినటువంటి యొక్క ఫిలిస్తీన్ల గాతు వాడినటువంటి గొలియాతు రాయితో కొట్టతో చచ్చిపోయాడండి. ఒక రాయితో కొడితే చచ్చిపోయాడు అంతే. నిజానికి రాయితో కొడితే కాదు, వాడు బోర్లా పడ్డాడు ముందుకి, దేవుడు వెనక నుంచి కొట్టాడు. సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్కిల్. ఎంత నేర్పరి అయితే అంత చాకచక్యంగా ఆ రాయిని విసిరి కొట్టాడు. అంత వితౌట్ మిస్సింగ్ ద మార్క్ ఎలా కొట్టాడు. ఏం కనిపిస్తుంది? స్కిల్ కనిపిస్తా ఉంది. మనం ఏ పని చేసినా కానీ నిపుణత కలిగి చేయాలి. క్యారెక్టర్ తో పాటు కరిస్మా కావాలి. మన గుణశీలతతో పాటు మన యొక్క జీవితంలో మనకి కరిస్మా కావాలి, స్కిల్ కావాలి. ఆ యొక్క స్కిల్ ని దేవుడే ఇస్తాడు ఆయన కోసము. అందుకనే జాన్ బైలర్ అటువంటి ఆయన ఒక మంచి మాట రాశాడు, ఆ లీడర్ వితౌట్ క్యారెక్టర్ ఈస్ డిఫెక్టివ్. లీడర్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ డిఫెక్టివ్, నో డౌట్ ఎట్ ఆల్. అసలు పనికిరాడు లీడర్ గా ఉండటానికి. At the same time, a leader without charisma is ineffective. Charisma అంటే స్కిల్, ఆర్ట్, నిపుణత కావాలి. స్కిల్ఫుల్ గా మనము నైపుణ్యత సంపాదించిన వారుగా, ఎక్సలెన్సీ. క్యారెక్టర్ ఒకటే సరిపోదు. క్యారెక్టర్ అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. దానితో పాటు కరిస్మాని, స్కిల్ఫుల్, నిపుణత కలిగిన వాడిని చూసితివా, వాడు రాజుల ఎదుట నిలబడతాడు. అలాంటి స్కిల్ ని మనం డెవలప్ చేసుకోవాలి. అందుకనే దావీదు గురించి కనుక మనం చూసినట్లయితే స్కిల్, క్యారెక్టర్, కరిజ్మా ఒక్కటే కాదు, దావీదుకి క్యారెక్టర్ కూడా ఉంది. సుబుద్ధి కలిగి బహు వివేకము కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు. తర్వాత మీరు ఈ వచనాలను ధ్యానించుకోండి. 18వ అధ్యాయంలో సౌలు పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పనిచేశాడు. అందుకని అందరి దృష్టికి అనుకూలవంతుడయ్యాడంట. ఆ తర్వాత సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. ఫిలిష్తీయుల సర్దారు యుద్ధమునకు బయలుదేరి వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించడం వల్ల అతడు సౌలు సేవకులందరి మీద బహు ప్రసిద్ధికెక్కెను. నేమ్ ఎక్కడుంది? ఫేమ్ ఎక్కడుంది? సక్సెస్ ఎక్కడుంది? ఇదిగో ఆనర్ ఎక్కడుంది? ప్రమోషన్ ఎక్కడుంది అంటే యు మస్ట్ హ్యావ్ క్యారెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కిల్, కరిస్మా, బోత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. దావీదు యొక్క జీవితంలో ఇవి రెండు చూస్తా ఉన్నాం. అండ్ ఫైనల్లీ ఐ విల్ కంక్లూడ్ హియర్, డేవిడ్ అండ్ హిస్ ఫ్రెండ్ జోనాథాన్. దావీదు యోనాథాన్ గనుక మనం చూసినట్లయితే యోనాథాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. అతడు దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఇది అన్కండిషనల్ లవ్, అన్చేంజింగ్ లవ్. ఏ విధమైనటువంటి తారతమ్యాలు చూడకుండా ఒక షెపర్డ్ బాయ్ ని ఒక ప్రిన్స్ ప్రేమించడం అనేది, స్నేహితుడిగా చేర్చుకోవడం అనేది నిబంధనతో కూడినటువంటి ప్రేమ. ఇట్ ఈస్ అ కవెనెంటల్ లవ్. ఆ తర్వాత తను దేవుని యొక్క హ్యాండ్ ని యోనాతాను చూశాడు కాబట్టి తన దుప్పటి, తన కత్తి, తన విల్లుని దావీదుకి ఇచ్చాడు. అంటే అర్థమేంటి తెలుసా? డేవిడ్, యు ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ప్లేస్ టుమారో. వాట్ ఏ ఫ్రెండ్షిప్ ఇట్ ఈస్. ఇది ఒక్కటే మనము తర్వాత సపరేట్ గా మనము
ధ్యానించుకోవచ్చు. దావీదు దేవుని హృదయానుసారైనటువంటి మనుష్యుడు. ఎన్ని విషయాలు మనము చూసాము దావీదు యొక్క జీవితంలో. ఒక షెపర్డ్ బాయ్ గా ఏ విధంగా తన తండ్రికి విధేయుడై ఉన్నాడు, తన యొక్క బాధ్యతల విషయంలో ఏ విధంగా తను మంచి ఫెయిత్ఫుల్ గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు, దేవుని యొక్క మహిమ కొరకు ఎలాంటి రోషం కలిగిన వాడుగా జీవించాడు యవనస్తుడిగా ఉన్నప్పుడే. ఇదిగో తన యొక్క ఆ దేవుడు తనకి సీక్రెట్ లో, తన యొక్క ఒంటరిగా రహస్య స్థలముల్లో దేవుడు ఆయన్ని బిల్డ్ చేస్తా ఉన్నప్పుడు, ఆ అనుభవాల ద్వారా ఏ విధంగా క్రైసిస్ వచ్చినప్పుడు ఇదిగో ఆ కింగ్స్ ని కంఫర్ట్ చేశాడు, వారియర్స్ ని కంఫర్ట్ చేశాడు, కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేశాడు. ఇదిగో దేవుడు తనకు నేర్పించినటువంటి ఆ యొక్క మౌలికమైనటువంటి ప్రిన్సిపల్స్ ని, ఆ మార్గాల నుంచి తప్పిపోకుండా వాటి మీద ఆధారపడ్డాడు. అంతేకాకుండా ఇదిగో ప్రవచనాత్మకంగా దేవుని పక్షంగా మాట్లాడిన వాడు, అద్భుతమైనటువంటి ఆ యొక్క నైపుణ్యాన్ని కలిగినటువంటి వాడు, ఆ యొక్క ఏ విధమైనటువంటి మచ్చ లేనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు. అంతేకాకుండా యోనాతాను దావీదు యొక్క స్నేహం కనుక మనం చూసినట్లయితే ఇది అద్భుతమైనటువంటి ఆ యొక్క ఫ్రెండ్షిప్ లో కవనెంటల్ లవ్, అన్కండిషనల్ లవ్, ఆ యొక్క ఏ విధమైనటువంటి స్వార్థము లేనటువంటి ఆ యొక్క ప్రేమతో కూడినటువంటి ఈ యొక్క ఫిలియో ఫ్రెండ్షిప్ లవ్ ని ఫిలియో మనం అక్కడ ఫిలదెల్ఫియా ఫిలియోని మనం అక్కడ చూస్తాం. వారి మధ్యనటువంటి ఆ యొక్క ప్రేమ ఎంతో ప్రశంసనీయదగినది. సో ఇలాంటి దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు. ఈరోజు దావీదు యొక్క జీవితాన్ని ధ్యానిస్తున్నటువంటి నీకు నాకు దేవుడిస్తున్నటువంటి మాట అంటే మన జీవితము ఎలా ఉంది?